ఉంటావా అసలుంటావా ఉంటే నన్ను వల్లకుంటావా ఏంటి తింటావా అంటారు? నన్ను తింటావని అడుగుతున్నావు, తింటావా? ఆగలాగా ఏంటి సంసారాలు చేసుకునే కొంపలో కోర్టుకు మాత్రం నీకేటి పని? ఆయన వెళ్ళమంటావేంటి? మీ పక్కింటి ఆయన విడాకులు తీసుకోబోతున్నాడు, ఆయన కోసం వచ్చాడు. చెక్ మొత్తం చెక్ చేసా. పూరా ఫ్రయ్యా. ఆపండి, మీ నాటకానికి తెరపడింది. ఏమైంది భయ్యా? మీ ఇద్దరి కొంప మునిగిందిరా కుయ్యా. ఎలా? ఏముంది, బయట అరుగు మీద ఈవిడ తాలూకు ₹1,00,00,000 తిరుపతి ఒక పక్క, కోర్టు తాలూకు ఆయా ఒక పక్క కూర్చున్నారు. తిరుపతి నోరు విప్పితే అమీనాకి విషయం తెలిసిపోయి మా విడాకులు క్యాన్సిల్. ఆయా నోరు విప్పితే తిరుపతికి ఆ విషయం తెలిసిపోయి ₹1,00,00,000 గోవిందా గోవిందా. వేళ పాళ లేకుండా గాలిలో ప్రార్థన చేస్తున్నావేంటయ్యా? నీకోసం అమీనా వచ్చాడు చూడు. ఏంటి సార్, కోర్టు పెట్టిన గడువు ఆఖరి వాయిదా, మీరిద్దరు కలిసి ఉంటారా లేదా చెప్పండి. ఆ విషయం నన్ను కాదు, ఆవిడని అడగండి. అడగొచ్చు అడగొచ్చు. తమరు కూర్చోండి. ఏమైనా మంచినీళ్ళు కాఫీ లాంటిది ఏమైనా తీసుకుంటారా? ఇతనెవరో? మా సిట్టి తల్లి మొగుడు జగపతి. జగపతి అతను, ఇతని పేరు బాబ్జీ. మీరు ఇలా రండి, ఇలా రండి, కూర్చొని చెప్తాను. ఆవిడ చెవుడు గుడ్డి, ఆడియో వీడియో కట్టు. ఏమండి కలిసి ఉంటారా? ఆ విషయం నన్ను కాదు, ఆవిడని అడగండి. ఏమ్మా నువ్వు? అదే సిట్టి తల్లి తలుపు పెడతానది. పాప మా పిల్ల సిగ్గుపడుతుంది, అందుకని మన పిల్ల తలుపు సహాయపడుతుంది. మరి ఈ అమ్మాయి సంబంధం లేనట్టు ఎటో చూస్తుంది. కలిసి ఉంటాం ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేనమ్మా, నా ముందు బాగానే కలిసినావు కదా, ఇరాకులు వద్దని చెప్పి. ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది? చెప్పాల్సిన అమ్మాయి పక్కనుంటే. పక్కనంటే ఎవరు? ఈవిడా? కాదు. మరి ఈవిడా? కాదు. ఇద్దరు కాకపోతే ఇల్లు ఈవిడా? అవును. అంటే మా సిట్టలే. ఓ నువ్వా? అయితే పర్లేదు. అంటే డైవర్స్ అనే డైవర్షన్ లేదనమాట. ఏది ఒకసారి ఊ అని చెప్పండి. ఇల్లు ఇదేంటిది? ఒక్కనడితే ముగ్గురు చెప్పేస్తాను. యూనిటీ. ఒకరి వల్ల మిగిలిన ఇద్దరికి బుద్ధి వచ్చిందన్నమాట. అయినా నా డాలికి నాకు పెళ్లి కాలేదు, అప్పుడే ఇడాకి లేటర్ అయ్యా. నువ్వు బాగరా, అసలే మేనేజ్ చేయలేక నా నరాలు తెగిపోతున్నాయి. రండమ్మా, మీరిద్దరూ వచ్చి ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టండి. నేను పెడతాను, అమ్మాయిని పిలవండి, అసలు సంగతి తేలిపోద్ది. రామ్మ చిలకమ్మ, రామ క్లోజమ్మ, రాదమ్మా రాదంటే రానే రాదమ్మా, రాదమ్మా రాదమ్మా. ఏంటి తిప్పున్నదా? ఏ చిట్టెలు అలా కొట్టించినాడు? సంతకాలు కావాలంటే తర్వాత తీసుకోవచ్చు. నువ్వు రావయ్యా, పోదాం. చూడు రక్తం ఎలా కారిపోతుందో. పద పద. ఎలవయ్యా మీనా, నువ్వు అడుగు పెట్టినావు మా సిట్టెలు ఏలుకోసేసుకున్నది. నీకు ధన్యవాద. నువ్వు రావయ్యా. ఓరయ్యా, నీకైనా బుద్ధుందా? నేను అన్నకు పోనా కదా. అది తెలుసు. ఊర్మిళ ఏళ్ళు కోసేసుకుంటే పక్కింటి ఆయన తన సొంత పెడలాగా ఫీల్ అయిపోయి ఏళ్ళు కట్టేసినాడు. సొంత మొగుడేమో పక్కింటి వాళ్ళగా అంత దూరంగా నుంచాడేటి. అంతనవా? నీకు అర్థం కాలేదా? సంతకం పెట్టాల్సింది ఎవరు? అలా పక్కింటి అమ్మాయి. ఏళ్ళు కోసేసుకుంది ఎవరు? మన సిట్టెల్లి కదా. సిట్టి తల్లి ఏళ్ళు కోసేసుకుంటే పక్కింటి అమ్మాయి సంతకం పెట్టడానికి కుదరదని చెప్పేసి ఆమెదని పంపించారు ఎందుకు? జలగండేశ్వర జమదగ్ని ఏటి పెదలాటకం. ఒరే, నువ్వు అమ్మీనోడు కన్నా తెలివితేటలుగా ఆలోచించేసి నా గాబరా ఎత్తించేస్తున్నావురా ఈ ఎదవసన్నాసి. నేను ఎదవసన్నాసి అయితే నన్ను కన్నది నువ్వు పెద్ద ఎదవసన్నాసి కాదేటి? అదరా పిలక. దాని మొగుడుగా నువ్వు నాటకం ఆడితే ఆడవు, కానీ రాత్రి 12 గంటలకు నా రూముకు రాకపోతే అంటే వాచ్ చేస్తానని అర్థం. ఏమిటో ఏం చేస్తుందో. అయ్యో, మై హార్ట్ ఇస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. నా సుజి డార్లింగ్ ఇంకా పడుకోలేదు, నేను రానే. రే, నువ్వు తొంగుంటేనే కదా తొంగునేది. తమ్మి చాలా గిటారు నువ్వును. జలగండేశ్వర జమదగ్ని. ఓరయ్యా, వారం జరిగిపోయింది. ఇట్లా చెప్తా. ఏట్రా? వీళ్ళు దొరికిపోయారు. ఎవరిద్దరు? వీళ్ళిద్దరే. ఎవడ?
ఈ రూమ్ లో ఎవరుంటారు? అన్న చెల్లి కదా ఆ రూమ్ లో ఎవరుంటారు? పొగుడు పిల్లం. కానీ లేరు మరి టుప్పుక్కని పడుకోగానే ఆడి చెల్లెల దగ్గరికి ఈడి పెళ్ళం దగ్గరికి ఆడెళ్ళారు. అప్పుడు కొత్తలు పోయి పెద్ద ఫ్యామిలీ చేద్దావా? చంపలేకపోతే అది దేని నుంచి మాన్నారు? కిటికీ నుంచి. మరి తలుపులు కొడతాడు చెటారా కిటికీలు కొట్టాలి. సిట్టలే సుజి సిట్టలే సిట్టలే చూసిన బజ్జి. ఏయ్ వాళ్ళు పడుకున్నారేమోరా? ఎప్పుడే చూశారు సుజి. కొన్ని మంచినీళ్ళు ఇస్తారేంటి? ఆడికి పిడకలు వచ్చి కళ్ళు తిరిగి పడిపోన్నాడు. కొన్ని నీళ్ళు చల్లేసి గట్టిగా కొట్లేస్తాడు. ఎలా తొత్తుకోడు అన్ని తొంగోడా నా బంగారు కొండ. ఒరయ్యా ఇదంతా ఎలా జరిగింది? కాలొచ్చుటది తొంగోమి. వాసన వస్తుందా? మా బుజ్జి కదా, మా పాప కదా, మా చెప్పు కదా, మా ఉప్పు కదా. మళ్ళీ వచ్చేసినాడు. మళ్ళీ రూమ్ లో మారారు. అయ్యో ఈ రూమ్ నుంచి ఆడు ఆ రూమ్ నుంచి మళ్ళీ వెళ్ళారు. మారిపోన్నారు. మళ్ళీ మళ్ళీ మారారు. దయ్యంగాని పట్టేసిన లేదు నా సుజి పక్కన చిట్టుదల మొగ్గురు పడుకుంటున్నాడు. అట్నా అచ్చో పైసే వచ్చిన ఒళ్ళు తొంగు. ఏం చేస్తున్నావు అక్కడ? నా కహో నాకు కటింగ్ ఇస్తున్నా. అక్కడితో ఆగకపోతే అడ్డంగా నరికేస్తా. ఆగో నువ్వు నరికినా చంపినా నా అమిషా పటేల్ ప్రేమని దూరం చేయలేవు. అమిషా పాటిల్ ఎవర్రా? నేను ఎత్తిక్ రోషన్ అయితే ఆమె అమిషా పటేల్ ది యంగ్ బ్యూటిఫుల్ లేడీ. ఆమె యంగ్ కాదు, బ్యూటీ అంతకంటే కాదు. ఆమెకు ఆల్రెడీ పెళ్ళై కాలేదు. నా కహానీలు చెప్పి నా కహోనని దూరం చేయకు. ఒకవేళ పెళ్ళయి ఉంటే మొగుడి పేరు చెప్పకుండా ఫ్రెండ్ చెల్లెలని ఎందుకు చెప్తావు? సరేలే నువ్వు రా. నీకు పెళ్ళైంది, ఆవిడకి పెళ్లి కాలేదు. నువ్వు సైడ్ అయిపో, నేను సీన్ వేసేసుకుంటాను. వెళ్ళిపో వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు, అసహ్యంగా ఉంటది. ఈ సొప్పు తీసుకో, ఉతుకు. నేను పాట వేసుకుంటా. ఎక్ పల్కా జీనా దిల్కో నా జానా దేఖేనే కేదేవారే. అది ఉతుకో, లేపో. పట్నంలో డబ్బు కోసం మనుషుల్ని ముంచేస్తారని తెలుసు కానీ కట్టుకున్న మొగుడిని కూడా మార్చేస్తారని సాచికొచ్చి చెప్పినావమ్మా. మొగుడు పిల్లాలంటే ఎలాగుంటారు? అలా అనుబంధాలేటో మీ పట్నవాసపోలకి గాని మా పల్లెటూరు వాళ్ళకి తెలుసమ్మా. మీ కంటికి పల్లెటూరు బయట ఓ ఎర్రిమాలోకంలా గాని పక్కింటి మొగుడుగా చూపించేసినావు కదా. అయినా ఏమీ తెలియని వాళ్ళగా ఎందుకు మెదలకుండా ఊరుకున్నానో తెలుసా? నువ్వు మీ ఆయన ఈ డబ్బు కోసమే కోర్టు పెట్టినారని, ఆ డబ్బు కోసమే ఇడాకులు తీసుకుంటున్నానని తెలుసు. కనీసం ఈ డబ్బు అయినా మీ కాపురం నిలబడతేమో అని భ్రమపడ్డా. ఈ కోటి కాదు కదా, ఆ ముక్కోడి దేవతలు వచ్చినా నిన్న ఆయనతో కలపలేదు. ఇదిగోటమ్మా డబ్బు. ఈ డబ్బుతో కాపురమే నిలబెట్టుకుంటావు, లేక ఈ డబ్బుతోటే కాపురం చేస్తావా? ఇష్టం షీట్ పిల్ల నన్ను ఒప్పుడమ్మా. చూసావాయా, నేను అనుకున్నది సాధించాను. పిచ్చి తల్లి, డబ్బొచ్చిందన్న ఆనందమే తప్ప విడాకులొస్తాయన్న విచారమే లేదు. విడాకులు తీసుకోవాల్సిన అవసరం నాకే ఉంది? ఈ డబ్బుతో నేను మా ఆయన హాయిగా బతకలేరు తల్లి. నువ్వేమో డబ్బుతోనే బతకాలని కలలు కంటున్నావు, అతనేమో నీతోనే కలిసి బతకాలని కలలు కంటున్నాడు. మీ ఇద్దరికి సరిపోదు. నేను వెళ్ళొస్తాను, నా డ్యూటీ అయిపోయింది, వస్తాను. ఆయా, నేను మాట అడుగుతాను, నిజం చెప్తావా? నీకు చెవుడు లేదు కదూ? కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి కదూ?
మరి ఎందుకు ఈ నాటకం ఆడావు? గుడ్డిదాన్నని చెప్తే నా కళ్ళ ముందైనా మీరు కలిసి ఉంటారని, కనీసం చెవిటిదాన్నని చెప్తే మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారని. 1 కోటి రూపాయల కోసం ఆశపడి భర్తనే మార్చేసి నన్ను చెవిటిదాన్ని గుడ్డిదాన్ని చేసావు కదమ్మా. భర్త అంటే భరించేవాడని విన్నానే కాని నీ మొగుడంత సహనం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదు. జగపతి తనే నీ భర్తని ఒక్క మాట తిరుపతితో చెప్పుంటే ఈ 1 కోటి రూపాయల ఆస్తి నీకు దక్కేదా? పాపం పిచ్చివాడు ఎప్పుడు నీతో కలిసి తిరగాలి, నీతో కలిసి బతకాలని కలలు కన్నాడే కాని ఈ ఆస్తి నీకు దక్కకూడదని మాత్రం కాదమ్మా. ఏమైతేనే నీ కోరిక మాత్రం నెరవేరింది. పాపం నీ మొగుడాసే నిరాశైంది. ఆ జడ్జి గారి నమ్మకం నీరు కారిపోయింది. వస్తా. నమస్తే. టేక్ ఇట్. నేను ఇస్తానన్న 2 లక్షలకి మరో 1 లక్ష ఎక్కువేసి 3 లక్షలు ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి, నేను డబ్బు మనిషినా? అసలు నువ్వు మనిషివేనా అని అడిగుంటే సరిగ్గా సమాధానం చెప్పుండేదాన్ని. సృష్టిలో ఏ ఆడది కన్నవారిని కట్టుకున్న వాడిని మార్చదు, మార్చదు. కానీ ఆ 2 తప్పులు నువ్వు చేశావు. కడుపులు కొట్టి సంపాదించొచ్చు గాని నీలా కాపురాన్ని కూల కొట్టుకుని కాదు. మా ఆయన డబ్బు కాసపడే నీ మొగుడుగా నాటగా ఆడాడనుకుంటున్నావా? అద్ద మొగుడు వచ్చినప్పుడైనా అసలు మొగుడు విలువ నీకు తెలుస్తుందని. నిత్యం కొట్టుకుని చచ్చే మీరా నాకు నీతులు చెప్పేది? జీవితంలో నిజమైన ఆనందం వినోదం కొట్టుకు చావడంలో ఉంది. మేం కొట్టుకు సచ్చేది కలిసి ఉండడానికి, నీలా విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి కాదు. మొగుడిని మార్చి సంపాదించిన డబ్బులో 1 రూపాయి తీసుకున్నా మా కాపురం కోర్టుకెక్కుతుంది. ఏంటిది? 30 దీంతో ఓ పసుపు కొమ్ము కొనుక్కుని మీ ఆయన కాళ్ళపై పడి మెళ్ళో కట్టించుకో. అప్పుడైనా తెలుస్తుంది నీకు తాలి విలువ. ఆడదానికి కోట్లతో రాని ఐశ్వర్యం ఏంటో తెలుసా? 5వ తనం.